మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫేక్ ఐపీఎస్ తిరగడం ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ న్యూస్ అవుతుంది. ఈ న్యూస్ గల కారణాలు ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతకీ ఆ ఫేక్ ఐపీఎస్ అంటే ఎవరు? ఆ ఫేక్ ఐపీఎస్ అసలు ఇంతకుముందు ఏం చేశాడు? అసలు ఆ ఫేక్ ఐపీఎస్ అవ్వడానికి కారణాలేంటి? అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ట్రైబల్స్‌లోకి వెళ్ళడం వల్ల అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు అతన్ని ఎందుకు గుర్తించలేకపోయారనేది ఈ వీడియోలో మనం పూర్తిగా బలివాడి శ్రీనివాసరావు ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఎలా అనుకున్నాడంటే కొన్ని మూవీస్ చూసి అతను ఇన్‌స్పైర్ అయ్యాడు. సో, ఆయన చేసిన పనేంటంటే నేను సివిల్స్ కోచింగ్‌కి వెళ్తానని ఫస్ట్ హైదరాబాద్ ఎళ్లి కోచింగ్ తీసుకుందామని నటించాడు. అందరిని కుటుంబ సభ్యుల్ని నమ్మించాడు. అలా నమ్మించి ఆయన ఏం చేశాడంటే సేమ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేస్తాడో అనేది చాలా సినిమాల్లో చూసి వాళ్ళ దగ్గరుండి అబ్జర్వ్ చేసి సో, యాజ్ ఇట్ ఈజ్‌గా అలా వాడిని తీర్చిదిద్దుకున్నాడు. సో, ఇంకే మన 'బలివాడ శ్రీనివాసరావు' ఒక ఫేక్ ఐపీఎస్‌గా 100% సక్సెస్ అయ్యాడు. ఎలా సక్సెస్ అయ్యాడు? లోకల్‌లో ఉన్న చిన్న చిన్న సెటిల్‌మెంట్‌లని తన ఐపీఎస్ ఆఫీసర్‌గా మెయింటైన్ చేసి, తను ఒక ఓన్ కార్ కొనుక్కొని, ఒక ఓన్ డ్రైవర్ పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఐడీ ప్రూఫ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. సో, ఇలా ఐడీ ప్రూఫ్ కూడా క్రియేట్ చేసుకొని, చిన్న చిన్నగా అక్కడ విజయనగరంలో స్కాములు చేసేవాడు. ఫైనల్‌గా ఒకరోజు ఏమైందంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన శాఖ దీంట్లో భాగంగా ట్రైబల్స్‌కి విజిట్ చేయడానికి వెళ్లారు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా సో, అందరితో ఇంటరాక్ట్ అయిపోయి మన ఐపీఎస్ ఆఫీసర్ అదే మన ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ బలివాడ శ్రీనివాసరావు ఏం చేశారంటే, అక్కడ అందరితో కలిసిపోయారు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. కానీ ఇక్కడంతా స్కామ్ ఎంత జరిగిందంటే, సీఎం అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మన శ్రీనివాసరావు ఆ ఫోటోస్‌ని వాట్సాప్‌లో మిగతా ఫేస్‌బుక్‌లో పెట్టడం జరిగింది. సో, ఇది చూసిన కొంతమంది పోలీస్ ఆఫీసర్‌లు ఎవరి ఐపీఎస్ అని అతని గురించి క్రాస్ చెక్ చేశారు. తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అని అప్పుడు ఆళ్ళకి తెలిసింది. సో, ఈ ఇష్యూ జరిగి 1 వీక్ తర్వాత ఆయన్ని కస్టడీలో తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన్నయితే విచారిస్తున్నారు. సో, ఈయన చేసింది చాలా వరకు ఫ్రాడ్. బట్ మన లక్ ఏంటంటే అతను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఎటువంటి హాని కలిగించలేదు. ఇదే ఆయన ప్లేస్‌లో ఎవరైనా వేరే వాళ్ళు ఉండుంటే సో, మన డిప్యూటీ సీఎంకి ఏమైనా అయ్యుండేది. సో, ఇలాంటివి నెక్స్ట్ టైమ్ జరగకుండా ఉండాలని మన పోలీస్ సిబ్బంది ఈసారి ఖచ్చితంగా ఇంకా అలర్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంతవరకి ఈ వీడియో సమాప్తం. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.